రే సూర్యమా, రే సూర్యమా, ఏం చేస్తున్నావురా? పని చేస్తానండి గారు. పని చేస్తున్నట్లేదురా, నిద్రపోతున్నట్టుంది. పని చేస్తానండి గారు. పొద్దున్న 5ంటికి లేచి 7 ఇంకా పనులు కాలేదండి. మా పనుడు కష్టాలండి మీకేం తెలుస్తాయండి. సరేలే గానీ నేను అలా పంచాయతీ దగ్గర వెళ్తాను, పనుకోకుండా ఇల్లు జాగ్రత్త చూసుకో. సరేనండి, నా ఇల్లులా చూసుకుంటాను. ఆ పని మాత్రం దగ్గర నా ఇల్లు చూసుకో చాలు. సరేనండి. అయ్యగారు వచ్చేలోపు ఇంకొకరికి వేద్దాం. ఒరే సూర్యవా, రే సూర్యవా, రే సూర్యవా, ఏం చేస్తున్నావురా? పని చేస్తానండి అయ్యగారు. పని చేస్తున్నట్లేదు, నిద్రపోతున్నట్టుంది. పని చేసి అది చెమట్లా లేదురా, నిద్రపోయి కాచిన చోళ్ళలాగుంది. కాదండి అయ్యగారు, చెమటేనండి అయ్యగారు. సర్లే కానోరే, నేను ఇట్టా వస్తున్నప్పుడు చూశాను రా, ఇంటింటికి టార్లు ఎట్టారట్రా, టార్లు. అదేనండి, ఆయన పుట్టాడు కదండి యేసుబాబు, ఆయన పుట్టేందుకు గుర్తండి. అంత గొప్పడేట్రా? చాలా గొప్పడండి ఆయన. అరే ఈ ఊర్లో నాకంటే గొప్పడు ఉన్నాడేట్రా? 150 ఎకరాల చెరుకు తోట, 20 ఎకరాల జాంకాయ తోట, 30 ఎకరాల మామిడి తోట ఉంది. నాకంటే మొక్కడు ఉన్నాడంట్రా. ఇవన్నీ ఆయనే కానండి. ఒరే ఎప్పుడు అమ్మేసావురా బాబా? నేను అమ్మేలేదండి, ఇదంతా దేవుని సృష్టి అండి. అయితే ఆయన గొప్పడు అంటావు? అవునండి. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే మన ఊరు వచ్చాడా? వచ్చారండి. ఇలా మన ఇంటే వెళ్తూ మన ఇంట్లో కాఫీ తాగిళ్ళారా? వెళ్ళారండి, నేనే ఇచ్చానండి కాఫీ. ఆయన కంటే గొప్పడేట్రా? గొప్పడేనండి. ఇప్పుడు సీఎం గారు పాదయాత్రకు వస్తూ మన ఇంటికి వచ్చి పెరుగన్నం తిని వెళ్ళారా? తిన్నారండి, నేనే పెట్టానండి. ఆయన కంటే గొప్పడేట్రా? గొప్పడేనండి. మరీ గొప్పడు అంటున్నావు. మరి మన ఊరికి వరదలు వచ్చే గుర్తుందట్రా? వచ్చాయండి. అప్పుడు పిఎం గారు అలా హెలికాప్టర్ లో వెళ్తూ బయట సిగి ఊపారు, చూసావా? ఊపారండి, నేను కూడా ఊపానండి. చాలా ఇద్దరు ఉన్నారండి వాళ్ళు. ఆయన కంటే గొప్పడేట్రా? గొప్పడేనండి. సరే గొప్పడు అంటున్నావు, ఆయన ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళ ఇంటికి పిలుద్దాం. ఆయనకు ఫోన్ నెంబర్ ఉండదండి. ఫోన్ నెంబర్ ఉండదా? సరేలే, ఈ మధ్య గొప్ప వాళ్ళందరూ ఫోన్లు ఆడట్లేదు. ఎవరుంటాడు చెప్పురా, వాళ్ళ ఇంటికి పిలిచేద్దాం. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారండి ఆయన. ఎక్కడ పడితే అక్కడ ఉన్నారంటున్నావు, మరి గొప్పడు అంటున్నావు, ఇంటికి ఎలా వస్తారా? అది మీరేమనుకోని అంటే మాట చెప్తానండి. చెప్తే అనుకోనరా. ఆయన ప్రార్థన చెప్తే వస్తారండి. ప్రార్థన చేస్తే వస్తాడా? నాతో ప్రార్థన చేయించడానికి ఎలా చెప్పట్లేదు సరే. మరి మీరు ప్రార్థన చేయకుండా ఎలా వస్తారండి? సరే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను రా, ఆయన కనుక రాపోయింది అనుకో నీ 1 నెల జీతం ఉండదురా. సరేనండి, ఆయన మాట అంటే మాటేనండి, నా మాట అంటే మాటేనండి. సరే నీ మాట అంటే మాట అంటున్నావు, ప్రార్థన చేస్తాను, ఆయన రాకపోతే చెప్తాను నీ పని. సరేనండి అయ్యగారు. యేసుబాబు, ఓ యేసుబాబు, యేసుబాబు ఎన్ని పెట్టున్నాయా? ఓ యేసుబాబు. నా కుమారుడా. యేసుబాబు నువ్వేనా? నేనే. నా కుమారుడా. కుమారుడా? మా నాన్న కూడా ఇప్పుడు నన్ను పిలవలేదు. అయ్యా నువ్వు అందరికంటే గొప్పడు అంట, నువ్వు మాట అంటే మాటనంట, పాడంటే పాడనంట. ఓ పాలు మా ఇంటికి వచ్చి పోరాదు. నేడు నీ ఇంట్లో బస్ అయిపోతున్నాను. ఏంటి మా ఇంటికి వస్తున్నావా? అవును. రాయా మర్యాదలు చేసేడతాను. అవును నా కుమారుడా. సరే రాయ్యా. ఒరే సూర్యవా, సూర్యవా, ఆయన వస్తున్నారా? నువ్వు చెప్పినట్టు ప్రార్థన చేశాను. యేసుబాబు మాట్లాడారా, ఇంటికి వస్తానని చెప్పాడు. చెప్పాను కదండి, ఆయన మాట అంటే మాటేనండి, నా మాట అంటే మాటేనండి. సరే ఇప్పుడు ఆయన వస్తున్నాడు కదా, లోటు పాటలకి ఏం లోటు రాకూడదు. చేస్తానండి. చికెనేపిడి, రొయ్యలేపిడి, చేపేపిడి, మోసమేపిడి, కాజ్యం అన్నీ వండి పెడతానండి. మన ఇంట్లోనే ఉంటారంటారు బాబా. సరేరా ఆ పనిలో ఉండు. ఓకేనా నాయగారు. కారం అండి, ఉప్పు మసాలా దిట్టంగా దండించండి. 12 అయింది, యేసుబాబు రాలేదేటి? తిప్పు బాగా తిప్పు. దాంట్లో ఉండి ఉంటాడు. అయ్యగారు అప్పులు ఎక్కువైపోయాయి, బాధలు ఎక్కువ. అరే సూర్యవా, వీడు వచ్చే చూడరా బాబా. అయ్యగారు ఏంటి బాబు నీ బాధ? అప్పులు ఎక్కువైపోయాయి. అప్పులు ఎక్కువైతే ఏం చేయమంటావు?
అయ్యగారు అయ్యగారు ఒరే 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 ఇది పంచలాగేస్తాడు చూడరా బాబా. పక్క జరుగు, దూరం జరుగు, దూరం జరుగు. అప్పు తీసుకునే ముందు కాళ్ళ మీద పట్టం, ఈ కట్టడానికి కాళ్ళ మీద పట్టం. అరే అని పంపిస్తారు బాబాయ్, ఏజ్ బాబు వచ్చే టైం ఏ పో, అప్పులు లేవేళ్ళు పో, డబ్బులు లేవేళ్ళు. అసలుకి అప్పుల్లో ఉంటాయి మేము. ఎంతసేపు ఏజ్ బాబు బస్ దొరకలేదా, ఇంకా ఇంటికి రాలేదు. 2 అయింది, ఎక్కడికి ఏజ్ బాబు? అబ్బా చలి అయ్యగారు అయ్యగారు ఒరే సూరవా, ఒరే సూరవా, అయ్యగారు, ఏడొచ్చాడు చూడరా బాబా. ఏం కావాలరా నీకు? అయ్యగారు చలి చలి పెడుతుంది అయ్యగారు చలి పుడితే ఏం చేయమంటావు? ఒకసారి స్వెటర్ ఉంటే ఇవ్వండి అయ్యగారు షట్టర్ లో ఏడ చిల్లిన పాయింట్లు కూడా ఉండవు. ఒక దుప్పటని ఇవ్వండి అయ్యగారు దుప్పట్లు వేయాలి. అయ్యగారు ఇవ్వండి అయ్యగారు మా కుక్కలకి వేసుకోలేక అల్లాడుతున్నాం పోరాడు. ఏడంటారు అనుకోవాలా? వాడికంటే చలి పడుతుందంట అయ్యగారు. దుప్పటే గాని స్వెటర్ గాని ఏమంటున్నాడు. మనకే తిండికి లేవు, ఆడికి పెడతారా? అదే చెప్పి చూడరా బాబా. అదే చెప్పి పంపించానండి. 4 అయింది, ఇంకా ఏజ్ బాబు రాలేదేంటి? ఎంతసేపు చూడాలి? కూరలు వండిన కూరలన్నీ చల్లారిపోతుంటేనే. ఆకలి ఆకలి ఆకలి. అయ్యా కొద్దిగా అన్నం అరే సూర్యవా, ఒరే ఈడోడు వచ్చి చూడరా బాబా మళ్ళా. అయ్యా కొద్దిగా అన్నం ఉంటే పెట్టండి అయ్యా. అన్నం కావాలా? అవునయ్యా. మాయగారు ఎంగిల్ చేస్తే కూడా కాకింద వాళ్ళు వెళ్ళిపోరా బాబు. అయ్యా ఆకలి అవుతుందయ్యా. ఆకలి వేసినా లేదు పోండి. అరే ముందా తలిపేరా బాబా, ఊళ్ళో వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తున్నారు ఆ వాసన చూసి. తర్వాత ఎత్తానండి అయ్యగారు. ఏటి ఏ శోభ రాలేదు, ఎంతసేపు చూడాలి కూరలన్నీ చల్లారిపోతుంటేనే. అరే సూర్యవా, అయ్యగారు ఎక్కడ ఏ శోభ ఇంకా రాలేదు? పొద్దున అనగానే ప్రార్థన చేసాం. ఓ పాలు ప్రార్థన చేయకండి అయ్యగారు మళ్ళీ. అంతే అంటవా? అంతేనండి అయ్యగారు. చేసేద్దాం. ఎక్కడున్నాడు ఈ యేసు బాబు? గేట్ కాడ నుంచి నా నుంచి చూస్తున్నాను, ఇంకా రాలేదు. వస్తాలే. అయ్యగారు అయ్యగారు అరే సూర్యవా, ఈడ మీద పోతున్నాడు చూడరా బాబా. ఏయ్, ఏమైంది? ఆపరేషన్ చేయించుకోండి, డబ్బులు ఇవ్వాలి అయ్యగారు. మా అయ్యగారు కరోనా పేషెంట్ దగ్గర ఆపరేషన్ చేయించుకుని డబ్బులు కావాలా? అవును అయ్యగారు. డబ్బులు వెళ్ళేవండి అయ్యగారు. అరే నిన్న తలుపేయమని చెప్పానా? ఆ వాసన కూల వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తున్నారు. సరేలేండి వేస్తాను. ఏ యేసు బాబు ఇంకా రాలేదు? ఏంట్రా? ఇంకో పాలు ప్రార్థన చేయండి అయ్యగారు. ఇందాక చేయమన్నా కానీ చేయలేదండి. అంటే మర్చిపోయానరా. చేయండి అండి. అంటే చేతి వస్తాడేట్రా? వస్తాడండి. రాకపోతే నీ పని చెబుతాను రా. ఈ పాలు రాపోయాడు అనుకో, 1 నెల జీతం కాదురా, 6 నెలల జీతం ఉండదు నీకు. సరేలేండి అయ్యగారు. యేసు బాబు, ఓ యేసు బాబు, యేసు బాబు. చెప్పు నా కుమారుడా. ఏటా పొద్దున అనంగా వస్తా అన్నావు, వండి కూరలన్నీ చల్లారిపోతుంటే నీ ఇంకా రాలేదు. బస్సు రావడం ఆలస్యమైంది. బస్సు ఆలస్యమైంది? అదేటయా, మనుషులైతే బస్సు మీద వస్తావు, నువ్వు దేవుడు కదా, పైన రావాలి కదా. మరి తెలుసు కదా, నువ్వు ఒక్కడివే కాదు కదా ప్రార్థన చేసేది. అంటే ఇప్పుడు రావయ్యా, కూరలన్నీ వేస్ట్ అయిపోయినట్టేనా? వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నువ్వు వస్త్రాలు ఇవ్వలేకపోయావు. ఆకలి కొని నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నా ఆకలి తీర్చలేకపోయావు. రోగినై నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నా రోగాల నుంచి బాగు చేయలేకపోయావు. నిజమైన క్రిస్మస్ అంటే వీటన్నిటినీ చేయగలగడమే కుమారుడా. లేని వారికి ఇవ్వడం, ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చడం, బలహీనతలో ఉన్న వారిని బాగు చేయడమే కుమారుడా. నేను మరలా నీ ఇంటికి వచ్చేదను. అయ్యా యేసు బాబు, ఈసారి తప్పు జరగకుండా చూస్తానయ్యా. సరే. అరే సూర్యవా, అయ్యగారు. సూర్యవా. అయ్యగారు అరే నువ్వు ఆయన చెప్పబోతే యేసు బాబు వచ్చాడంట్రా. ఎప్పుడండి అయ్యగారు? అరే 4 సార్లు వచ్చాడంట్రా. ఫస్ట్ లో గొడ్డ లేని వాళ్ళగా వచ్చాడా, తర్వాత ఆకలి కొన్న వాళ్ళగా వచ్చాడా, అప్పులలాగా వచ్చాడా, అనారోగ్యం వాళ్ళగా వచ్చాడా? వచ్చానండి. వాళ్ళంటే యేసు బాబు అంటరా. అబ్బా నేను గమనిలేదండి అయ్యగారు. నువ్వు ఆయన చెప్పబోతీవురా, యేసు బాబు కోపం వచ్చిందేమో. మరి ఏం చేయాలండి అయ్యగారు? నేనైతే మర్చిపోయానండి అయ్యగారు. ఈసారైనా పిలుద్దాం రా. పిలుద్దాండి అయ్యగారు. అవంతా జాగ్రత్త.